కాపరి యొక్క హృదయం గురించి నేర్చుకోబోతున్నాం. పౌలు యొక్క పౌలు యొక్క హృదయం ఒక కాపరిగా ఎలా ఉంది అనేటటువంటిది ఇప్పుడు మనం 8 నుంచి 20 వచనాల వరకు మనం నేర్చుకోబోతున్నాం. అంతకుముందు కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క లేఖ ఎంతో అర్జెన్సీతో, ఎంతో వేదనతో రాయబడినటువంటిది. కనీసం వాళ్ళకి గ్రీటింగ్స్ కూడా చెప్పకుండా, శుభాకాంక్షలు కూడా తెలియజేయకుండా వారు దేవుని యొక్క కృపని విడిచిపెట్టారు. కాబట్టి ఈ విషయంలో దేవుడు చాలా తీవ్రమైనటువంటి విధంగా ప్రతిస్పందిస్తాడు. సువార్త విషయంలో భిన్నమైనటువంటిది ఎవరైనా ప్రకటించినప్పుడు, సాక్షాత్తు దేవదూత అయినా లేకుంటే ఆ సువార్తని ప్రకటించిన అపోస్తులైన పౌలైనా శాపగ్రస్తుడు అవ్వాలని తనే మాట్లాడతాడు. చాలా వేదన భరితమైనటువంటి విధంగా ప్రారంభం అవుతుంది. దాన్ని కొనసాగిస్తున్నాడు. ఆ విషయంలో చాలా థియోలాజికల్ ట్రూత్స్ మాట్లాడుతున్నాడు. తన అనుభవాలు మాట్లాడాడు 2వ అధ్యాయంలో. 3వ అధ్యాయంలో వాళ్ళ అనుభవాలు మాట్లాడాడు. ఆ తర్వాత వాళ్ళకున్నటువంటి నమ్మకాల విషయంలో, వాళ్ళు ఎవరినైతే ధర్మశాస్త్రాన్ని నమ్ముతున్నారు, అబ్రహాముని నమ్ముతున్నారు, లేకుంటే ఈ భౌతిక సంబంధమైనటువంటి దీవెనలు చాలా ప్రాముఖ్యమైనవి నమ్ముతున్నారు, కాబట్టి మేము దేవుని పిల్లలం లేకుంటే కుమారులం అనేటటువంటి అపోహలో ఉన్నారు. కాబట్టి వాళ్ళని కూడా పరిష్కరించడానికి, వాళ్ళకి అసలు అబ్రహాంకి దేవుడు ధర్మశాస్త్రం ద్వారా ఇచ్చాడా లేకుంటే వాగ్దానం ద్వారా ఇచ్చాడా అని వాగ్దానం యొక్క ప్రాముఖ్యతను, దాని స్థిరత్వాన్ని, దాని యొక్క ఇంపార్టెన్స్ని తెలియజేస్తూ నువ్వు భౌతిక సంబంధమైనటువంటి కుటుంబంలో పుట్టినంత మాత్రాన అబ్రహాం యొక్క వారసుడు కాదు. యేసుక్రీస్తునందు నువ్వు విశ్వసించినప్పుడు, అబ్రహాం ఎలాగైతే దేవుణ్ణి విశ్వసించాడో నువ్వు కూడా విశ్వసిస్తే, నువ్వు అన్యుడు అయినా సరే నువ్వు ఇజ్రాయేలు సంతతిలో ఉన్న అబ్రహాం యొక్క కుమారుడివి. వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఐడెంటిటీస్ ఇన్ ద వరల్డ్ నువ్వు విశ్వాసం ద్వారా పొందుకోగలవు అని చెప్పి, దానికన్నా ఇంకా గొప్ప ఐడెంటిటీ ఏంటంటే నువ్వు దేవుని కుమారుడు అని చెప్తున్నాడు అన్నమాట. ఈ యొక్క కేవలం ఇజ్రాయేల్ ప్రజల యొక్క ఒక గొప్ప వ్యక్తి యొక్క వారసుడు లేకుంటే ఆ యొక్క కుమారుడు మాత్రమే కాదు, కానీ నువ్వు స్వయాన దేవుని యొక్క కుమారుడు, అంతేకాకుండా నువ్వు దేవుని యొక్క వారసుడవు అనేటటువంటి విషయాలు మాట్లాడుతున్నాడు. వారసుడుగా ఉన్నటువంటి మనకు చూడండి 7వ వచనంలో, కాబట్టి నీవిక మీదట దాసుడవు కావు, కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడవు. చాలా ఇంట్రెస్టింగ్ అని చెప్పిన తర్వాత ఆయన ఒక కాపరిగా, అంటే ఒక దొంగ బోధకుల యొక్క హృదయం ఎట్లుంది, ఈయన హృదయం ఎట్లుంది అనేటటువంటిది ఇక్కడ మాట్లాడతాడు. అలాగే విశ్వాసులుగా మీ యొక్క వైఖరి ఎట్లుండాలి, విశ్వాసులుగా మీ యొక్క ప్రతిస్పందన ఎట్లుండాలో కూడా ఇక్కడ మనం చూడవచ్చు. 3 విషయాలను ఇక్కడ మనం గమనించవచ్చు. 8 నుంచి 11 వరకు ఒక సెక్షన్గా మనం చూడవచ్చు, 12 నుంచి 16 వరకు ఇంకొక సెక్షన్గా చూడవచ్చు, 17 నుంచి 20 వరకు ఇంకొక సెక్షన్గా మనం చూడవచ్చు. ఈ 3 కూడా పౌలు యొక్క హృదయం. వీళ్ళ పట్ల ఆయన ఎంత అంటే, ఆయన కేవలం వేదాంతపరమైనటువంటి ఆ యొక్క చర్చ మాత్రమే కాదు, లేదంటే ధర్మశాస్త్రం గురించినటువంటి చర్చ మాత్రమే కాదు, ఆయన ఏదో ఒక ఆర్గ్యుమెంట్ని విన్ చేయాలి, అరే మీకు తెలీదు నాకు తెలుసు అనేటటువంటి దృక్పథంతో కాకుండా, ఆ సత్యాన్ని ప్రకటించేటటువంటి విషయంలో, ఆ సత్యాన్ని నిరూపించే విషయంలో, ఆ సత్యాన్ని స్థిరపరిచే విషయంలో ఆయన ఏ విధంగా వాళ్ళని సంబోధిస్తున్నాడో చూడండి. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. మొదటిగా 8 నుంచి 11 వరకు మనం చూస్తే వాళ్ళ యొక్క స్థితిగతుల్ని మాట్లాడుతున్నాడు. వాస్తవానికి మనం అక్కడ ఆ యొక్క సెక్షను దేవుని యొక్క కృప ద్వారా మనకి స్వేచ్ఛత కలుగుతుంది అనేటటువంటిది నేర్చుకోవచ్చు. చూడండి ఇక్కడ, ఆ కాలం అందైతే, అంటే మునుపటి కాలం, ఎప్పుడు యేసుక్రీస్తు నమ్ముకోనప్పుడు గలతీ సంఘం, ముఖ్యంగా అన్యులుగా ఉన్నటువంటి వీళ్ళు క్రీస్తు నమ్ముకోనప్పుడు జరిగినటువంటి విషయాల గురించి మాట్లాడుతున్నాడు. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారై, అంటే దేవునితో సంబంధం లేదు అని చెప్తున్నాడు ఇక్కడ. ఎరుగుట అనేటటువంటి మాట నాలెడ్జ్ గురించి మాట్లాడడం లేదు.
ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ గురించి మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందా అండి? ఒక వ్యక్తి గురించి నీకు తెలిసి ఉండవచ్చు, యూదుల మతం గురించి వాళ్ళకి తెలిసి ఉండవచ్చు, యేసుక్రీస్తు అనేటటువంటి ఒక చరిత్రకారుడు గురించి తెలిసి ఉండవచ్చు, లేకుంటే ఒక బోధకుడుగా వాళ్ళకి తెలిసి ఉండవచ్చు, సిలువ వేయబడినాడని తెలిసి ఉండవచ్చు, ఆయన గురించినటువంటి జ్ఞానం కలిగి ఉండవచ్చు. బట్ దాని గురించి మాట్లాడడం లేదు ఇక్కడ. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే దేవునితో సంబంధం లేదు మీకు. అంతేకాదు, నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి. దేవుడు ఒక్కడే అని బైబిల్ చెప్తుంది, దేవుడు మాట్లాడుతున్నాడు. కామన్ సెన్స్ ఉపయోగించినా కానీ అర్థమవుతుంది. వింటున్నారా యూత్? మీ యొక్క కాలేజ్లో, మీ యొక్క స్కూళ్ళలో ఇలాంటి ఫిలాసఫీస్, ఇలాంటి ఐడియాలజీ మాట్లాడుతూ ఉంటారు. దేవుడు అనేటటువంటి వాడు బై నేచర్ ఈజ్ సింగులర్ కాదు, హీఈస్ వన్. ఒక్కడే అనేటటువంటిది మనం అర్థం చేసుకోవాలి. కానీ దేవుళ్ళు కాకపోయినా సరే దేవుళ్ళుగా పరిగణించబడే వాళ్ళు ఈ లోకంలో ఉన్నారు. ఈరోజు న్యూస్ పేపర్ మీరు చదివితే, ఈనాడు న్యూస్ పేపర్లో చైనా దేశీయులు, చైనా ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక డాక్టర్ని ఆల్మోస్ట్ దేవుడిగా వాళ్ళు పరిగణిస్తారు. ఒక ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు భారతదేశం నుంచి ఒక 5 మంది డాక్టర్లు వెళ్తే, ఒక డాక్టర్ అహర్నిశలు కృషి చేసి దాదాపు 800 మందిని ఎన్నో శస్త్రచికిత్సల ద్వారా వాళ్ళని బాగు చేయడాన్ని బట్టి ఈ యొక్క డాక్టర్ని వాళ్ళు ఎంతో ప్రీతిగా ఎంచుకొని ఈ డాక్టర్ని వాళ్ళు ఆల్మోస్ట్ దేవుడిగా పరిగణిస్తారు. ఎవ్రీ స్టూడెంట్ అక్కడికి వెళ్ళి విజిట్ చేస్తారనమాట. ఎవ్రీ డాక్టర్ ఆయన దగ్గరికి వచ్చి ఒక కమిట్మెంట్ తీసుకుంటారు. మీరు కావాలంటే ఈనాడు న్యూస్ పేపర్లో చూసుకోవచ్చు. అంటే మనుషుల్ని దేవుళ్ళుగా చూసేటటువంటి వాళ్ళు ఉంటారు. మనుషులు చేసినటువంటి దేవుళ్ళు మస్తు మంది ఉన్నారు, కోట్ల మంది ఉన్నారు, ఎన్నైనా చేసుకోవచ్చు మనుషులు. కానీ మానవాళ్ళందరినీ చేసినటువంటి వాడు ఒక్కడే. కానీ వీళ్ళు మనుషులుగా చేసినటువంటి దేవుళ్ళకి దాసులుగా ఉన్నారు. వీళ్ళు ఎలాంటి దాసత్వంలోకి ఉన్నారు? వీళ్ళు ఒక భయంతో ఉన్నారు. వీళ్ళు ఇప్పుడు మీకు దాసుడు అనేటటువంటిది ఇజ్రాయేల్ దేశంలో వాడబడేటటువంటి టర్మినాలజీ కాదు, ఆ యొక్క ప్రకారంగా ఇక్కడ వాడబడలేదు. వీళ్ళు ఒక భయంతో, ఇది చేయకపోతే నాకేమన్నా జరుగుతుందేమో, నెక్స్ట్ మీకు వస్తుంది అనమాట. ఇది చేస్తే నాకు అదృష్టం వహిస్తుంది, ఇది చేస్తే దేవుడు శాంతిస్తాడు, ఇది చేస్తే నాకు మేలు కలుగుతుంది, ఇది చేయకపోతే నాకు మోక్షం రాదు అనేటటువంటి క్రియల పరంగా ఒక రకమైనటువంటి ఆలోచనతో వాళ్ళు సతమతమయ్యేటటువంటి పరిస్థితి. ఒక దాసరికంలో, బానిసత్వంలో ఉన్నటువంటి మైండ్. కానీ ఏం జరిగింది? ఇప్పుడు ఒకప్పుడు ఆ విధంగా ఉన్నారు, కానీ ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును. అంటే దేవుడి గురించి తెలుసుకోవడం మాత్రం కాదు, కానీ ఆ దేవునితో మీరు సంబంధం కలిగి ఉన్నారని చెప్తున్నాడు ఇక్కడ. ఇది రక్షణ అంటే సింపుల్గా. నువ్వు దేవుణ్ణి ఎరుగుటయే నిత్య జీవం. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఏమన్నాడు ఇక్కడ? యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క ప్రధాన యాజకుని యొక్క ప్రార్థన ఆయన చేస్తున్నాడు. ఏంటంటే, తండ్రి, నిత్య జీవుడు అయినటువంటి అంటే నిన్ను తెలుసుకోవడమే నిత్య జీవం అని చెప్తున్నాడు ఇక్కడ. నువ్వు పంపిన యేసు క్రీస్తుని తెలుసుకోవడమే నిత్య జీవం. అక్కడ ఎరుగుటయే అనేటటువంటి మాట వాడారు. దేవునితో సంబంధం కలిగి ఉండడమే నిత్య జీవం. ఏంటి నిత్య జీవం అంటే? రక్షణ. ఏంటి రక్షణ అంటే? పాప క్షమాపణ. ఏంటి పాప క్షమాపణ? ఎలా వస్తుంది? విశ్వసించడం ద్వారా. సో ఈ గలతీ సంఘం దేవుణ్ణి విశ్వసించడం వలన వాళ్ళకి ఏం జరిగింది అంటే, వాళ్ళు దేవునితో సంబంధం కలిగి ఉన్నారు. ఆదామవ్వ పాపం చేసినప్పుడు ఏమైపోయింది అభినవ్? దేవునితో సంబంధాన్ని కోల్పోయారు. దేవునికి వేరుగా వాళ్ళు దాక్కున్నారు. ఇది పరిస్థితి. కానీ ఎప్పుడైతే ఆయన కరుణించి వాళ్ళ పట్ల కృపదయ చేశాడో, మళ్ళీ వాళ్ళు తిరిగి దేవునితో సంబంధం కలిగి ఉన్నారు. కానీ మానవాళ్ళంతా కూడా తిరిగి దేవునితో సంబంధం కలిగి ఉండడానికి క్రీస్తు త్యాగం వలన జరిగింది అని మనం తెలుసుకోవాలి. అంతేకాదు, ఇక్కడ ఇంకో విషయం మాట్లాడుతున్నాడు ఇక్కడ. మీరు దేవుణ్ణి ఎరగడం కాదు, మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అంటే మీరు దేవునితో సంబంధం కలిగి ఉన్నారనేటటువంటిది వాస్తవమే, కానీ దానికి మూలం ఏంటి? దానికి కారణం ఎవరు? దాని యొక్క సోర్స్ ఏంటి? నీ యొక్క
ఆలోచన అనుకుంటున్నారా? కాదు, దేవుని చేత ఎరుగబడ్డాం. ఇంకో మాటలో దేవుడే మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే రోమాపత్రిక 8వ అధ్యాయంలో ఏమని ఉంటుందో తెలుసా అండి? ఆయన ముందుగా ఎవరిని ఎరిగెనో, 8వ అధ్యాయం 29వ వచనం, వాళ్ళని ఆయన ఎన్నుకున్నాడు అనేటటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. ముందుగా ఆయన ఎవరిని ఎరిగాను అంటే ఒక ప్రత్యేకమైన సంబంధాన్ని నువ్వు పుట్టకముందే నీతో కలిగి ఉన్నటువంటి ఒక మిస్టీరియస్ రిలేషన్షిప్. ఇది మామూలు కాదు. ఇది ఆ విధమైనటువంటి నిత్యత్వంలోదే దేవుడు ఒక చాయిస్ చేశాడు. కాబట్టి ఈ రోజున ఆయన కృపని, ఆయన యొక్క త్యాగాన్ని నువ్వు గుర్తించినటువంటి వ్యక్తిగా ఉన్నావు. ఎంత గొప్ప సత్యం ఇది, ఒకసారి ఆలోచన చేయండి. నువ్వు పుట్టకముందే, ఈ సృష్టి ఉనికిలోకి రాకముందే నీ గురించి దేవుడు ఆలోచన చేశాడు. నువ్వు నమ్ముకునేటట్లుగా నీకు పరిస్థితుల్ని కల్పించాడు. నీ హృదయాన్ని ఆయన మెత్తపరిచాడు. అర్థమవుతుందా అండి? ఎందుకంటే ఒకే సిచ్యువేషన్లో ఒక వ్యక్తి యొక్క హృదయం కఠినమైపోవచ్చు, ఇంకొక వ్యక్తి హృదయం మెత్తగా అవ్వచ్చు. చూడండి, సూర్యుని యొక్క వేయడం వల్ల బంకమట్టి, బంకమన్ను ఇంకా గట్టిగా అవుతుంది. ఈ యొక్క మంచు పదార్థం, ఈ యొక్క ఐస్ గడ్డ ఇంకా అది కరిగిపోతుంది. కాబట్టి వాక్యం యొక్క శక్తి అదే. దయచేసి అర్థం చేసుకోండి, దేవుడు నీ హృదయాన్ని ఆయన వైపు తిప్పుకునేటట్లుగా ప్రతి పరిస్థితిని వాడుకుంటున్నాడు. నీ దగ్గర కొంతమందిని పంపించాడు, నీ కల్లో కనిపిస్తున్నాడు, నీకు వాక్యంతో మాట్లాడుతున్నాడు, నీకు మళ్ళా గుర్తు చేస్తున్నాడు, నీకు రిమైండ్ చేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు నిన్ను ప్రేమించాడు, నీతో సంబంధం కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన నిన్ను రక్షించాలనే తపనతో ఆయన, అందుకే బైబిల్ చెప్తుంది లూకా సువార్తలో, మనుష్య కుమారుడు ఎందుకు వచ్చాడంటే నశించిన వారిని వెదకి రక్షించడానికి. ఇక్కడ మనం వెదికి రక్షణ పొందంగా కాదు, ఆయన వెదికి మనం రక్షిస్తున్నాడు. ఎంత గొప్ప సత్యం ఒకసారి ఆలోచన చేయండి. వావ్! లేకుంటే మనం ఎవరు అండి? మనిషి యొక్క నైజం ఏంటి? నమ్ముకున్న తర్వాత కూడా మన వైఖరి ఎట్లుందో మనకు తెలియదా? ఎన్నిసార్లు నిర్లక్ష్యం చేయలేదు, ఎన్నిసార్లు అనాలోచితంగా ఉండలేదు, ఎన్నిసార్లు మనం ఉదాసీనంగా లేం మనం. కానీ దేవుడు మనకి అవకాశాలను సృష్టిస్తున్నాడు. ఆయన హీఈస్ ఎంకరేజింగ్ అస్ బికాస్ హీ లవ్స్ అస్, బికాస్ హీ హస్ ఆల్రెడీ చోజన్ ఆల్ ఆఫ్ అస్ బిఫోర్ ద ఫౌండేషన్స్ ఆఫ్ దిస్ వరల్డ్. ఏమన్నాడు తెలుసా అండి? దేవుని చేత ఎరుగబడిన వారై ఉన్నారు కనుక. అంటే మీరు, దేవుడే మిమ్మల్ని ఎన్నుకున్నాడు, మీరు ఆయన ఎన్నుకున్నారు, మీరు ఇప్పుడు రక్షణ పొందారు, అది విశ్వాసం ద్వారా జరిగింది, మీరు మంచిగా ప్రారంభించారు. అయితే బలహీనమైన, నిష్ప్రయోజనమైన మూల పాఠముల తట్టు మరలా తిరుగుతున్నారు. ఎందుకు? వాళ్ళకు గుర్తు చేస్తున్నాడు, వాళ్ళ పరిస్థితుల్ని గుర్తు చేసి ఒక కాపరిగా వాళ్ళని ప్రశ్నిస్తున్నాడు, వాళ్ళని ఆలోచింపజేస్తున్నాడు. ఇక్కడ చెప్పాలంటే దేవుని యొక్క కృపలో ఎంత విడుదల ఉందో వాళ్ళకి జ్ఞాపకం చేసి, వాళ్ళు ఎందుకు అట్లా తిరుగుతున్నారు మీరు అనే విషయాన్ని వాళ్ళకి చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ బైబిల్లో ఒక మంచి మాట ఉంది. ఇది నాకు చాలా ఇష్టమైనటువంటి మాట. వీలైతే మీరు కంఠస్థం చేయండి, ఎందుకంటే ఇది అర్థం చేసుకోవాలంటే, అర్థం చేసుకుంటే నువ్వు మామూలుగా ఆయన కోసం జీవించవు. చూడండి, ఇక్కడ యోహాను సువార్త 15వ అధ్యాయం 9వ వచనం. వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రొఫౌండ్ ట్రూత్స్ ఆఫ్ ద హోలీ స్క్రిప్చర్స్. అంటే మానవ జీవితంలో ఈ సత్యం కనుక నిజంగా అర్థమైతే మనం మామూలుగా ఉండం. మనం ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ వర్డ్స్. ఇక్కడ ముఖ్యంగా ఇది ఆయన చివరి రోజు, లేకుంటే ఆయన సిలువకు వెళ్ళక ముందు చెప్తున్నటువంటి మాటలు. 15వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటున్నాడు తెలుసా అండి? తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించునో, అండర్లైన్ దట్ వర్డ్, తండ్రి నన్ను అంటే క్రీస్తుని ఎలాగూ ప్రేమించను, నేనును అంటే క్రీస్తు మిమ్మును అలాగూ ప్రేమించితిని. షాక్ అయిపోయిన ఈ యొక్క వచనం చూసి. ఇప్పుడు నేను రిక్కీని ఎట్లా ప్రేమిస్తున్నానో అట్లాగా నేను ఒక చిన్న బాబుని తీసుకుని నేను అట్లాగా ప్రేమిస్తున్నాను అని చెప్పగలనా? అసలుకి
ఇంపాసిబుల్. అసలు ఇక్కడ చూస్తే తండ్రి ప్రేమ ఎంత గొప్పదండి. మామూలుగా తండ్రి అంటేనే ప్రేమకి చిహ్నం ఆయన. పరలోకమందున్న మన తండ్రి. ముఖ్యంగా ఆయన యొక్క లూకాసు వార్తలో యొక్క స్టోరీ చెప్పినప్పుడు కూడా ఆ మొదటి శతాబ్దానికి భిన్నంగా ప్రవర్తించినటువంటి తండ్రి హృదయాన్ని అక్కడ చూపిస్తాడు. ఒక తండ్రి అంటే అక్కడ ఫస్ట్ సెంచరీలో యూదా మతంలో ముఖ్యంగా సంపన్న కుటుంబాల్లో చాలా నిష్ఠగా హిట్లర్ లాగా, లేకుంటే ఒక హిట్లర్ అనేది మరీ నెగిటివ్, ఒక సిపాయి లాగా, ఒక సోల్జర్ లాగా ఉండేటటువంటి వైఖరి. అంతెందుకు మన జనరేషన్, మన ప్రీవియస్ జనరేషన్ అంతా కూడా ఆ విధంగా ఉన్నారు. ఇప్పుడు జనరేషన్లో ఉన్నటువంటి పిల్లలు చాలా ధన్యులు. ఒక రకంగా తండ్రి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతో మీకు స్వేచ్ఛ, ప్రేమ, కమ్యూనికేషన్ ఇవన్నీ జరుగుతున్నాయి మీకు. కానీ మా జనరేషన్లో, అంతకుముందు జనరేషన్లో తండ్రి అనేటటువంటి వాడు చాలా స్ట్రిక్ట్ సోల్జర్. మీ అందరికి గుర్తొస్తుంది కొంతమందికి. మా తాత కూడా ఉన్నాడు, మా అమ్మ వాళ్ళ నాన్న మిలిటరీ. ఆయన మిలిటరీ అన్నమాట. ఆయన ఎంత స్ట్రిక్ట్గా ఉండేవాడో మాతో కూడా స్ట్రిక్ట్గా ఉండేవాడు. కానీ ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, అక్కడ 1వ శతాబ్దంలో ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళి కుమారుడిని కౌగలించుకున్నటువంటి వైనం అక్కడ కనిపిస్తుంది. అంటే తండ్రి ప్రేమ ఎంత స్థాయిలో మానవుడి పట్ల ఉందో ఆ యొక్క ఉపమానం చూపిస్తున్నాడు. పరిగెత్తుకెళ్ళాల్సినటువంటి పని లేదు, కానీ పరిగెత్తుకెళ్ళాడు. అది ప్రేమ. తండ్రి ఆ విధంగా ప్రేమిస్తున్నాడు మనల్ని. అందుకే ఇక్కడ అన్నాడు, తండ్రి నన్ను ఎలాగు ప్రేమించునో నేనును మిమ్మును అలాగు ప్రేమించి తిని. దయచేసి ఆ ప్రేమలో మీరు స్థిరంగా ఉండండి. ఈ ప్రేమలో స్థిరంగా ఉంటే మనకి ఇంకేది కూడా అవసరం లేదు. చెక్కు చెదరం మనం. అందుకే అంటున్నాడు ఇక్కడ చూడండి, నా ప్రేమ యందు నిలిచి ఉండండి మీరు. స్టే ఇన్ మై లవ్, రిమైన్ ఇన్ మై లవ్. నేను ఎంత ప్రేమిస్తున్నానంటే, నన్ను తండ్రి ఎంత ప్రేమిస్తున్నాడో, ఎలా ప్రేమిస్తున్నాడో అలాగే మిమ్మల్ని కూడా ప్రేమిస్తున్నా. మామూలు కాదు. ఇట్స్ నాట్ ఆర్డినరీ. కాబట్టి ఆ ప్రేమలో మనం నిలిచి ఉండాలన్నప్పుడు ఆయనతో మనం మంచి సంబంధాన్ని కలిగి ఉండాలి. ఒక స్పెషల్ రిలేషన్షిప్ని మనం కలిగి ఉండాలి. A.W. టోజర్ గారు చెప్పినట్లుగా మనం ఆయనకి సమయం ఇవ్వాలి ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ హిజ్ లవ్. ఆయన ప్రేమను ఇంకా ఎక్స్పీరియన్స్ అవ్వడానికి మనం ప్రతిరోజు ఆయనకి టైం ఇవ్వాలి. దేవుని వాక్య ద్వారా ఆయనతో మనం ముచ్చట్లు పెట్టాలి. ఆరాధన ద్వారా మన యొక్క హృదయాన్ని ఆయనకి చెప్పాలి. అప్పుడు ఇంకా ఎక్స్పీరియన్స్ అవుతావు. ఆ ప్రేమలో మనం నిలిచి ఉంటాం. మనం ప్రేమని ఎక్స్పీరియన్స్ చేయడం ఒక ఎంత అయితే, ప్రేమలో నిలిచి ఉండడం ఇంకొక వంతు. దయచేసి అర్థం చేసుకోండి, హీ లవ్స్ యూ సో మచ్. 16వ అధ్యాయం కంటిన్యూగా మాట్లాడుతూ చాలా విషయాలు చెప్పాడు. ఇక్కడ చూడండి, తండ్రి గురించి మాట్లాడుతుంది. ఇక్కడ నేను ప్రేమిస్తున్నానని చెప్తున్నాడు. ఇక 16:27లో చూస్తే, మీరు నన్ను ప్రేమించి నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి నమ్మి తిరిగనుక తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు. నేను ప్రేమించి నేను మధ్యవర్తిగా ఉండడం కాదు ఇక్కడ, తండ్రే. ఎందుకంటే మీరు ఆయన చెప్పిన మాట విశ్వసించారు. ఆయన కుమారుని లోకానికి పంపించారు. నేను అద్వితీయ కుమారుని మీరు నమ్మారు. నేను చేసే ప్రతి ఒక్కటి తండ్రి చేత నియమింపబడింది మీరు నమ్మారు. కాబట్టి మీరు విశ్వసించారు. కాబట్టి ఇప్పుడు తండ్రి తానే మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఇక్కడ డైరెక్ట్ రిలేషన్షిప్ టు యూ. ఈ 2 వాక్య భాగాలు మనల్ని చాలా ప్రభావితం చేయాలి. అందుకే ఇక్కడ చెప్తున్నారు, దేవుని చేత ఎరుగబడిన వారము అంటున్నాడు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇట్స్ నాట్ నువ్వు చాయిస్ తీసుకునేటటువంటి సెకండరీ ఇష్యూ. దేవుని ఆల్రెడీ ఎన్నుకున్నాడు, నేను ప్రేమిస్తున్నాడు ఆయన. కాబట్టి ఈ నిష్ప్రయోజనమైన మూల పాఠముల మట్టుకు మీరు ఎందుకు తిరుగుతున్నారు? మునుపటి వాళ్ళే మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. ఇక్కడ దాసులు అంటే అర్థమైంది తెలుసా? ఇవి చేయడం వల్ల నాకేమైనా జరుగుతుంది, ముఖ్యంగా మోక్షం జరుగుతుంది అనేటటువంటి నమ్మకం ఇక్కడ మాట్లాడుతున్నాడు. అందుకే మీరు నెక్స్ట్ వచనం చదివితే మీకు అర్థమవుతుంది. చూడండి ఇక్కడ ఏమన్నాడు. ఇక్కడ మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు.
మీ విషయమై నేను పడిన కష్టం వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను. ఆయన యొక్క కన్సర్న్ ఇక్కడ చెప్తున్నాడు. చూసారా అండి, ఇప్పుడు వరకు థియలాజికల్గా మాట్లాడాడు. ఈ సెక్షన్లో వాళ్ళ యొక్క పూర్వపు స్థితి, వాళ్ళ ప్రస్తుత స్థితి మాట్లాడి ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలని ఆయన వివరిస్తూ, మీ విషయంలో నేను భయపడుతున్నాను, మీ విషయంలో నాకు శ్రద్ధ ఉంది, మీరు తప్పిపోకూడదు అనేటటువంటి ఆకాంక్ష నాలో ఉంది అని చెప్తున్నాడు ఇక్కడ. ఏంటి వాళ్ళు చేసినటువంటి పని ఏంటి? దీన్ని మూల పాఠములు అంటున్నారు. పైన కూడా మనం చూస్తే పై వచనాల్లో కూడా ఒక మూల పాఠం అనేటటువంటిది కూడా మనం ఇక్కడ చూస్తాం. మనం చూడండి 4వ అధ్యాయంలో మనం చూస్తే 3వ వచనంలో, అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. ఇది యూదుల్ని సంబోధించి చెప్తున్నటువంటి మాటలు, రైట్. ఇప్పుడు ఆయన ఒక అన్య జనాంగాన్ని వాళ్ళ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు ఇక్కడ? మీరు ఏం చేస్తున్నారంటే ఈ మూల పాఠాలు అన్నప్పుడు, ఈ మూల పాఠాలు ఆల్మోస్ట్ వాళ్ళు చేసేటటువంటి విగ్రహారాధనతో పోలుస్తున్నారు. ఏం చేస్తున్నారు అక్కడ మనం చూస్తే? దినాలు, మాసములు, ఉత్సవములు, ఉత్సవ కాలములు, సంవత్సరములను ఆచరించున్నారు. 4 విషయాలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే ఒక పర్టికులర్ డేలో పర్టికులర్ థింగ్ మనం చేయాలి. అర్థమవుతుందా అండి? పిల్లోడు పుట్టిన తర్వాత ఏం చేయాలి? ఎప్పుడు అన్నప్రాసనం చేయాలి, ఎప్పుడు ఉయ్యాలు ఊగించాలి? 21 రోజుకా? ఎప్పుడు చనిపోయిన తర్వాత ఎప్పుడు మనం ఆ యొక్క కూడిక ఎప్పుడు పెట్టుకోవాలి? 3వ తేదీనా, 9వ తేదీనా? ముఖ్యంగా వీళ్ళు కేవలం వీళ్ళ యొక్క పరిధిలో లేకుంటే వీళ్ళకున్నటువంటి ఆ యొక్క కల్చర్లో ఉన్నటువంటి కాకుండా వాళ్ళు యూదేత అంటే యూదులు పాటించే వాటిని పాటించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ. ఎందుకంటే యూదులు ఎలాంటి ఫిల్ట్రేషన్ చేశారంటే, మీరు రక్షణ పొందడానికి యేసుక్రీస్తుని నమ్ముకోండి, ప్లస్ సున్నతి చేయించుకోండి, ప్లస్ మీరు పండగలు ఆచరించాలి, ప్లస్ అంటే ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి కోతకాల పండుగ, పర్ణశాలల పండుగ, లేకపోతే అన్ని పండుగలు మనం చేసుకోవాలనేటటువంటిది. మీకు యూట్యూబ్లో ఎవరైనా స్టార్స్ గుర్తొస్తున్నారా? ఇట్లాగా గుడారాల పండుగ వింటున్నారా? అవన్నీ ఇక్కడి నుంచి వచ్చినటువంటివే. అయితే దానికి ఇక్కడ ఉన్నటువంటి తేడా ఏంటంటే, ఇక్కడ గలతీ పత్రికలో వీళ్ళు ఎందుకు చేస్తున్నారంటే రక్షణ కోసం, ముక్తి కోసం, మోక్షం కోసం, క్షమాపణ కోసం చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఏసన్న వాళ్ళు చేసేది రక్షణ కోసం కాదు, సెలబ్రేషన్. ఓకేనా? కాబట్టి వాళ్ళు చేయాలనుకున్నారు, వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళని మనం విమర్శించకూడదు. లేకుంటే ఇంకొకరు చేస్తున్నారు, కానీ ఇది ఖచ్చితంగా చేయాలి, ఇది చేయకపోతే మోక్షం రాదు, ఇది ఒక ఆజ్ఞ అని కనుక ఎవరైనా చెప్పారంటే మటు వాళ్ళు తప్పుడు బోధకులు, లేకుంటే వాళ్ళు వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. సింపుల్. నాకు తెలిసినంత వరకు మన క్రైస్తవ లోకంలో ఈ గుడారాల పండుగ, పర్ణశాలల పండుగ, లేకుంటే ఈ పండుగలన్నీ ఎందుకు చేస్తారు తెలుసా అండి? ఆఫరింగ్ కోసం. ఎందుకంటే మామూలుగా డబ్బులు ఇస్తలేరు, ఏదో ఒకటి చేస్తే ఆ పండగ వాతావరణాన్ని క్రియేట్ చేస్తే ప్రజలు ఎంతో కొంత ఇస్తారు, కొంచెమన్నా అది మినిస్ట్రీకి వాడదాం అనేటటువంటి ఒక మానవ పద్ధతి రాంగ్. ఆ వైఖరి తప్పు. డబ్బులు ఇవ్వడంలో తప్పులేదు, పండగలాగా చేసుకొని మీరు డబ్బులు ఇవ్వడం తప్పులేదు, కానీ దానికోసం నువ్వు ఒక సెలబ్రేషన్ పెట్టావంటే నువ్వు మానవ పద్ధతిని ఉపయోగించి ప్రజల్ని నువ్వు ఆకర్షిస్తున్నావు, ప్రజల్ని ప్రభావితం చేయాలనుకుంటున్నావు. అది ఎక్కువ కాలం నిలవదు. ఒక మనిషి ఇవ్వాలంటే ఆయన హృదయం మారాలి. హృదయం నిజంగా మారితే ఖచ్చితంగా ఇస్తాడు, దాన్ని ఎవరు ఆపలేరు. మీరు ఇంకా ఇవ్వడం లేదంటే మీ హృదయం మారలేదని అర్థం, మీకు ఇంకా విశ్వాసం లేదని అర్థం. సింపుల్. దేవుని వాక్య ప్రకారంగా నువ్వు ఎప్పుడు ఇవ్వగలవంటే నీ హృదయం మారితేనే.
కాబట్టి ఈ యొక్క పైన పద్ధతులు పెట్టి ఏదో చేయాలి అనుకుంటే అది రాంగ్ మెథడాలజీస్ అనిపిస్తుంది నాకు. కానీ వాళ్ళు మనం తప్పు పెట్టలేము. ఆ విధంగా సెలబ్రేట్ చేసుకోవాలంటే ఓకే. అందుకే క్రిస్మస్, ఈస్టర్ ఇవన్నీ కూడా ఇలాంటి ఒక పండుగలే, తర్వాత వచ్చిన పండుగలే, సెలబ్రేట్ చేసుకోవచ్చు. కానీ పండగలు చేస్తే మనకి మోక్షం వస్తుంది, ఆ పండగలు చేయకపోతే మీకు రక్షణ పోతుంది అనేటటువంటి ఆలోచన రాంగ్ అని ఇక్కడ మనం తెలుసుకోవాలి. అందుకే ఒక భక్తుడు ఏమన్నాడంటే, దెర్ ఈజ్ అన్ ఇటర్నిటీ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ది ఆప్షనల్ అబ్జర్వెన్స్ ఆఫ్ సచ్ అ డే అండ్ మేకింగ్ ఇట్ అ మ్యాండేటరీ యాజ్ అ మీన్స్ ఆఫ్ జస్టిఫికేషన్ అంటున్నాడు ఇక్కడ. అంటే ఈరోజు నేను సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నా, దేవుడు నా జీవితంలో చేసినటువంటి మేలు గురించి ఈరోజు నేను ఒక సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నా, చేసుకో. సంఘంగా నేను క్రిస్మస్ 25th చేసుకోవాలనుకుంటున్నా, చేసుకో. లేకుంటే ఫస్ట్ సెమీ క్రిస్మస్ చేసుకోవాలన్నా చేసుకో, నీ ఇష్టం అది. కానీ అది చేస్తే నాకు రక్షణ వస్తుంది, అది చేయకపోతే నాకు రక్షణ పోతుంది అనేటటువంటి ఆలోచన ఇక్కడ డేంజర్ అని చెప్తున్నాడు. సో వీళ్ళకున్నటువంటి సమస్య ఏంటంటే ఇవన్నీ కూడా రక్షణ కోసం చేస్తున్నారు వీళ్ళు. మనం కూడా ఎన్నిసార్లు అండి ఈ పనులు చేసేది? మనం కొన్ని డేస్ మనం పాటించకపోతే మనకి ఏదో అయిపోతుంది అనేటటువంటి భయం, అది కూడా వాక్య ప్రకారంగా చాలా తప్పు. నీకు కంప్లీట్గా ఫ్రీడమ్ ఉంది, కానీ నువ్వు ఎందుకు చేస్తున్నావు అనేటటువంటి చాలా ఇంపార్టెంట్. వై యు ఆర్ డూయింగ్ అనేటటువంటి చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ చూస్తే మనం చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ భయం వస్తుంది నాకు. మీరు కనుక ఈ విధంగా అంటే మీరు మంచిగానే ప్రారంభించారు, దేవుడు చేత ఎరగబడ్డారు, దేవుణ్ణి ఎరిగినటువంటి వారుగా ఉన్నారు, అన్నీ అయిపోయింది, ఎందుకు మళ్ళీ ఇవన్నీ చేస్తున్నారు మీరు? మీకోసం నేను పడినటువంటి కష్టం వ్యర్థమైపోవునేమో అని వాళ్ళని తిట్టలేదు ఇక్కడ. మీ గురించిన కష్టం వ్యర్థమైపోయింది, ఏ మనుషులు రా మీరు అని అంటం లేదు ఇక్కడ. మిమ్మల్ని గురించి నేను భయపడుతున్నా, ఐఎమ్ కన్సర్న్డ్ అబౌట్ యూ. మీ గురించినటువంటి ఒక శ్రద్ధ నాకుంది. ఇంకొక తర్జుమా చదువుతాం వినండి. మిమ్మల్ని చూస్తే నాకు దిగులు వేస్తుంది, మీకోసం వ్యర్థంగా శ్రమపడ్డానేమోనని అనిపిస్తుంది. చూడండి, మంచి కమ్యూనికేటర్ కదా పౌలు. అనిపిస్తుంది అంటే ఎదుటి వాళ్ళు, ఈ అన్ని రిలేషన్షిప్స్లో కూడా ఈ యొక్క పర్టికులర్ ప్రిన్సిపల్ వర్తిస్తుంది అనమాట. మనకున్న బాధని, ఫీలింగ్ని మనం చెప్పాలి. ఒక పాస్టర్గా ఇక్కడ ఆయన చెప్తున్నాడు, ఒక తోటి విశ్వాసిగా నువ్వు ఇంకో విశ్వాసికి చెప్పొచ్చు. నీకు అనిపిస్తుంది, నువ్వు ఇట్లా బైబిల్ రీడింగ్ రావట్లేదు కాబట్టి నాకు బాధ అనిపిస్తుంది శ్రీకాంత్ అని చెప్పగలగాలి. లేకుంటే నీ భాగస్వామితో నువ్వు చెప్పాలి, నీకు ఏదైనా బాధ అనిపించినప్పుడు చెప్పగలగాలి. ఓర్చుకోవడం అంటే చెప్పకుండా ఉండడం కాదు. నెక్స్ట్ మనం చూడబోతున్నాం దాన్ని. సో ఇక్కడ పౌలు ఆ విషయాన్ని చెప్తున్నాడు. ఇక్కడ ఒక కాపరిగా ఆయన ఏమంటున్నాడంటే, నేను ఎంతో కష్టపడ్డాను మీకోసం, ఆ కష్టం ఏంటో నెక్స్ట్ చెప్తున్నాడు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేది అది మనకి సెక్షన్. కాబట్టి ఆ కష్టం వృధా అయిపోతుందేమో, నిష్ప్రయోజనం అయిపోతుందేమో, వేస్ట్ అయిపోతుందేమో అని నాకు అనిపిస్తుంది అంటున్నాడు ఇక్కడ. దిగులు వేస్తుంది అంటున్నాడు, అలాగే అనిపిస్తుంది అంటున్నాడు. కాబట్టి చాలా ఇంపార్టెంట్. నెంబర్ 1 ఏంటంటే, ఒక కాపరిగా వాళ్ళ పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి ఆ బాధని వ్యక్తపరుస్తున్నాడు. సో కాపరిగా ఉన్నటువంటి నేను, కాపరిగా ఫ్యూచర్లో అయ్యేటటువంటి మీలో కొందరు ఆ విధమైనటువంటి వైఖరిని కలిగి ఉండాలి. అలాగే తోటి విశ్వాసులుగా మీ యొక్క బాధను మీరు వ్యక్తపరిచేలాగా ఉండాలంటే ఏంటి, ఇక్కడ మీ ఫీలింగ్స్ మీరు చెప్పాలి. పిల్లలు కూడా, యూత్, నేను అందుకే రిక్కిడానికి నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, మేము ఎప్పుడైనా సరే మీకు ఇర్రేషనల్గా మేము బిహేవ్ చేస్తే, తల్లిదండ్రులుగా మేమిద్దరం ఎప్పుడైనా సరే మీతో సరిగా ప్రవర్తించకపోతే, ఆ టైంలో కాకపోయినా మేము మంచిగా ఉన్నప్పుడు మీరు దయచేసి వచ్చి మాతో చెప్పండి, మాట్లాడండి, మీ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయండి అని చెప్తాము. అప్పుడప్పుడు అడుగుతూనే ఉంటాం మేము. పిల్లలు కదా, వాళ్ళు అన్నీ మర్చిపోయి ప్రేమిస్తూ ఉంటారు. కానీ కొంచెం ఎదుగుతున్నప్పుడు ఆ యొక్క బాధ, ఆ యొక్క లోపల ఆ యొక్క వేదన అలానే ఉండిపోతుంది, అన్లెస్ వీ కమ్యూనికేట్. ఓకే, సో వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. యాజ్ అ పాస్టర్గా కూడా ఆ యొక్క విషయాలు చెప్పాలి. అందుకే మీరు ఈ విధంగా ఉంటే మీరు కూడా ఆత్మీయంగా దిగజారిపోతారేమో అని నాకు బాధ అనిపిస్తుంది.
మీరు యూట్యూబ్ చూసినప్పుడు మీ వాట్సాప్ స్టేటస్లో కొంతమంది చూసినప్పుడు నాకు బాధ అనిపిస్తుంది. మీరు 6 గంటలకు బైబిల్ రీడింగ్ రాకుండా, అంటే వ్యక్తిగత డివోషన్ చేసుకోకుండా, కనీసం సంఘంగా అయినా ప్రోత్సహించబడడానికి రాకుండా ఉంటే మిమ్మల్ని చూసి నాకు బాధ అనిపిస్తుంది. మీరు వర్షిప్ చేసేటప్పుడు కనీసం ఒక కొంత సమయం కూడా దేవుడికి లేచి ఆరాధించకపోతే నాకు బాధ అనిపిస్తుంది. మీరు సమయానికి రాకపోతే నాకు బాధ అనిపిస్తుంది. ఈ యొక్క డేవిడ్ మీకు మెసేజ్ పెట్టి కనీసం నాకు సహాయం చేయడానికి రండి అంటే రెస్పాండ్ కూడా చేయకపోతే కొంచెం బాధ అనిపిస్తుంది నాకు. ఏదైనా అడిగినప్పుడు వాట్సాప్లో రెస్పాండ్ కాకుండా మూగ మనుషుల్లాగా ఉంటారు కదా, అది కూడా నాకు బాధ అనిపిస్తుంది. నేను ఎప్పుడు కూడా మీరు డబ్బు ఇవ్వకపోతే బాధ వేస్తుందని నా యొక్క 12 సంవత్సరాల దాదాపు ఈ యొక్క చర్చ్ ప్రారంభమైన నుంచి ఒక్కసారని అన్నానా? నా మనసులో కూడా లేదు, అది నా ఆలోచనలో కూడా లేదు. కానీ మీరు ఆత్మీయంగా ఎదగకపోతే మస్తు బాధ అనిపిస్తుంది నాకు. ఐ రియలీ కేర్ అబౌట్ యూ. ప్రార్థన చేయడానికి మీలో కొంతమంది రిక్వెస్ట్లు అడిగా. మీకు ఎవరికైనా సరే ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటాయి, ఇద్దరే ఇచ్చారు రిక్వెస్ట్లు. మీకు ఎవరికి అవసరం లేదేమో కదా. కనీసం మీరన్నా నన్ను అడగొచ్చు కదా, నాకేమన్నా ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నాయేమో అని. మీరు ప్రేయర్ చేయరు అంటే చేస్తుండొచ్చు. నా గురించి నేను ఏ పరిస్థితి గుండా వెళ్తున్నానని తెలిసి ఒకరిద్దరు బ్రదర్స్ చేశారు అట్లా. మిగతా వాళ్ళు యూ కెన్ ప్రే ఫర్ అస్. వేరే వాళ్ళని అడగండి. ఇప్పుడు నేను మిమ్మల్ని ఎట్లా అడుగుతున్నానో మీరు వేరే బ్రదర్స్ని అడగండి, వేరే సిస్టర్స్ని అడగండి. ఏదో ప్రార్థన చేయడం కాదు, కుటుంబంగా మీకోసం మేము ప్రార్థన చేస్తాం. మీరు కూడా మీ కుటుంబ ప్రార్థనలో ఎవ్రీడే మీరు ఒక్కొక్క కుటుంబం గురించి ప్రార్థన చేయండి. ఎప్పుడు మీరు వేరే వాళ్ళ ప్రార్థనతోనే బతకాల అవసరం లేదు, మీరు కూడా బతకాలి వేరే వాళ్ళతోని. సో నా బాధను నేను చెప్పిన, మీ బాధను కూడా మీరు తర్వాత చెప్పండి, ఓకేనా? రైట్. నెక్స్ట్ రెండవది చాలా ఇంపార్టెంట్. ఈ రెండవది 12 నుంచి 16 వరకు మనం చూస్తే ఒక గొప్ప పరిచర్య ఎట్లా చేయొచ్చు అనేటటువంటిది ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే ఒక పాస్టర్గా అలాగే ఒక బిలీవర్గా నువ్వు దేవుని యొక్క పరిచర్యని ఏ విధంగా చేయగలవో 12 నుంచి 16 వరకు మనం చూద్దాం. చూడండి, ఇక్కడ 12వ వచనంలో సహోదరులారా. మీరు చూడాలి ఆ యొక్క సీక్వెన్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ పైన ఏం సంబోధన లేదు. 8వ వచనంలో ఏమనుంది? ఇక్కడ డైరెక్ట్గా మాట్లాడాడు. ఆ కాలమందైతే అని వాళ్ళని ఏం సంబోధించలేదు ఇక్కడ వాస్తవానికి. పైన సంబోధించాడో 1వ వచనంలో ఒకసారి చూద్దాం, సంబోధించాడో లేదో చూద్దాం. లేదు, ఆయన కంటిన్యూగా 3వ అధ్యాయం నుంచి ఓ అవివేకులైన గలతీయులారా, మూర్ఖులారా అని బాధపడుతూ చెప్పాడు 3వ అధ్యాయం 1వ వచనం నుంచి. ఇక్కడ 8వ వచనంలో కూడా దాన్ని కొనసాగింపుగానే మాట్లాడి ఇప్పుడు చూడండి ఏమన్నాడు ఇక్కడ, సహోదరులారా అంటున్నాడు. బ్రదర్స్, నేను మీ వంటి వాడినైతిని గనుక మీరును నా వంటి వారు కావాలని మిమ్మను వేడుకొనుచున్నాను. పౌలు వాళ్ళలాగా ఎట్లా అయ్యాడు, వాళ్ళు పౌల్లాగా ఎట్లా కావాలి అనేటటువంటిది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. నేను మీ వంటి వాడనైతిని అంటున్నాడు ఇక్కడ. నేను మీలాగా అయిపోయాను. అంటే నేను వాస్తవానికి ఎవరిని, నేను ధర్మశాస్త్రాన్ని పాటించేటటువంటి యూదుడిని. నేను ఆ విధంగా జీవించడం లేదు కదా. నా యొక్క బోధకులు వాళ్ళు జీవిస్తున్నట్లుగా నేను జీవించడం లేదు. మీలాగా విశ్వాసంతో ఒకప్పుడు మీరు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా నేను కూడా దేవుణ్ణి విశ్వసించి ఆ విశ్వాసం ద్వారా క్రీస్తుని నమ్ముకున్నాను, నేను క్రీస్తుని అంగీకరించాను. నేను ఇప్పుడు మీరు కూడా నా వంటి వారు కావాలని నేను వేడుకొంచున్నాను అన్నాడు. అంటే అర్థమైంది తెలుసా, మీరు మళ్ళా నా మునుపట్లాగా మీరు కావద్దు, లేకుండా ఈ యూదా ప్రవక్తల్లాగా మీరు కావద్దు, యూదా మతబోధకుల్లాగా కావద్దు. మీరు ఎట్లా అవ్వాలి, నాలాగా అవ్వండి. అంటే అర్థం ఏంటి, నేను అవన్నీ విడిచిపెట్టి ఎలాగా క్రీస్తు నమ్ముకున్నానో అలాగా మీరు కూడా అవ్వాలి అని కోరుకుంటున్నాను. దయచేసి ఇక్కడ చూడండి, ఇక్కడ మాట ఏం మాట్లాడాడు, ఇక్కడ వేడుకుంటున్నాను అంటున్నాడు. ఇక్కడ అక్కడేమో బాధ అని చెప్తున్నాడు, ఇక్కడ ఆయన ఈజ్ ప్లీడింగ్ విత్ దెమ్, నాలాగా మీరు కూడా కావాలి అంటున్నాడు ఇక్కడ.
సో ఏ సెన్స్లో మాట్లాడుతున్నాడంటే, నేను ప్రభు అయిన యేసునందు మాత్రమే విశ్వసించి దానికోసం నేను ఎన్ని కష్టాలు పడడానికైనా రెడీ ఉన్నా, దానికోసం నిందలు పడడానికైనా రెడీ ఉన్నా, కానీ ఆ స్వేచ్ఛను పోగొట్టుకోవడానికి మటుకు నేను రెడీగా లేనని చెప్తాను. మీరు కూడా అంతే. మీరు మళ్ళా దాసుల్లాగా వెళ్ళిపోవద్దు. పదే మాట్లాడతారు తెలుసా అండి గలతీ పత్రికలో, స్వేచ్ఛ దాస్యం, స్వేచ్ఛ దాస్యం, స్వేచ్ఛ. అలాగే ఈ బానిసత్వం గురించి ఆ యొక్క కంపారిజన్ మళ్ళా చేస్తాడు మీకు. వాళ్ళ గురించి చెప్తున్నారు చూడండి. ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ మీరు నాకు అన్యాయం చేయలేదు. ఏమన్యాయం చేయలేదు? మీరు నాకు అన్యాయం చేయలేదు అంటున్నాడు ఇక్కడ. ఎందుకు సడన్గా ఈ యొక్క షిఫ్ట్ ఇక్కడ? చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ మాటలు మాట్లాడతాడు ఇక్కడ. మొదటిసారి శరీర దౌర్బల్యం కలిగినను నేను సువార్త మీకు ప్రకటించితినని మీరు ఎరుగుదురు. అంటే ఆయన ఒక ప్లేస్లో ఉన్నప్పుడు ఆయనకు రోగం వచ్చింది. అది ఎలా వచ్చింది, ఎందుకు వచ్చిందనే ఇన్ఫర్మేషన్ మనకు లేదు. చరిత్రకారులు, పండితులు రకరకాల అభిప్రాయాలను చెప్తూ ఉంటారు. ఏదో ఒక దోమ కుట్టడం వల్ల వచ్చింది కాబట్టి ఆయన గలతీ అనేటటువంటి ఒక ప్రాంతానికి వెళ్ళవలసి వచ్చింది. ఆయన అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అంటే శరీర దౌర్బల్యంతో ఉన్నాడు ఇక్కడ. ఏంటా దౌర్బల్యము అంటే, ఒక శారీరకమైనటువంటి రోగంతో ఉన్నాడు ఆయన. ఇది మామూలు రోగం కాదు ఇది. ఆ రోగం ఎట్లాంటి రోగం అంటే మీకు చెప్తాను నేను తర్వాత. ఇప్పుడు చూడండి 14వ వచనంలో వచనం చదివినప్పుడు మనం ముందుకు వెళ్ళొచ్చు. ఇక్కడ ఏంటంటే, అప్పుడు నా శరీరంలో శరీర దౌర్బల్యం మీకు శోధనగా, నాకు కాదు ఇది, మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను తృణీకరింపలేదు. వాళ్ళకేదో శోధన వచ్చిందంట ఈయన శరీర దౌర్బల్యం వల్ల. తృణీకరింపలేదు, నిరాకరింపనేను లేదు. దానికి బదులుగా దేవుని దూతను వలెను, క్రీస్తు యేసును వలెను నన్ను అంగీకరించితిరి. మామూలుగా అంగీకరించలేదు, మామూలు వెల్కమ్ లేదు, మామూలుగా మీరు నన్ను స్వీకరించలేదు అంటున్నాడు ఇక్కడ. ఏంటి ఆ శోధన అనేటటువంటి మనం చూస్తే, ఇప్పుడు పౌలు అంటాడు కదా, నా శరీరంలో దేవుడు ముళ్ళు పెట్టాడు అనేటటువంటిది. 2 కొరింథీ పత్రికలో అప్పుడు ప్రభు ఏమంటాడు, నా కృప నీకు చాలును అంటాడు. ఆ ముళ్ళు ఏంటి అనేటటువంటి దాంట్లో చాలా అభిప్రాయాల్లో 2 అభిప్రాయాలు టాప్లో ఉన్నాయి. ఒక అభిప్రాయం ఏంటంటే ఇది ఏంటి, ఆయన శరీర బలహీనత, ఆయన యొక్క కళ్ళు. మీరు కింద వస్తే 15వ వచనంలో, మీరు చెప్పుకున్న ధన్యత ఏమైంది, శక్యమైతే మీ కన్నులు ఊడబీకి నాకు ఇచ్చివేసి ఉందురని మీ పక్షమున సాక్ష్యం పలుకుచున్నాను. చూసారా ఇక్కడ? మీరు అంటే ఈ శరీర దౌర్బల్యం ఏంటంటే, ఆయన కళ్ళ జబ్బు వచ్చింది. ఆ కళ్ళ జబ్బు విషయంలో వీళ్ళు ఎంత స్థాయిలో ఆయన్ని వెల్కమ్ చేశారంటే, వీలైతే అంటే మీ కన్నులు కూడా ఊడబీకి, ట్రాన్స్ప్లాంట్ మన భాషలో చెప్పాలంటే కళ్ళుని తీసి మన కళ్ళు పెట్టుకునేటట్లుగా చేయడానికి వాళ్ళు రెడీ అయ్యారని చెప్తున్నాడు ఇక్కడ. సో ముళ్ళు అనేటటువంటిది ఇది అని కొంతమంది అంటారు. బట్ మోస్ట్ ప్రాబబుల్, నేను ఎక్కువగా నమ్మేది ఏంటంటే, అబద్ధ బోధకులు ఆయన యొక్క ముళ్ళు. అర్థమవుతుందండి? ఎందుకంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా సరే అబద్ధ బోధకులు ఆయన వెనకాలే ఉంటారు. టార్చర్ పెడతారనమాట మనోడిని టార్గెట్ చేస్తూ ఉంటారు. ప్రాబబ్లీ అది ముళ్ళు అని నేను అనుకుంటున్నా. కొంతమంది ఇది అనుకుంటారు. మీరేమనుకుంటారు మీ ఇష్టం, ఏదన్నా అనుకోండి. ఇప్పుడు మటుకు పాయింట్ ఏంటంటే, గలతీ సంఘం ఎట్లా స్వీకరించింది వాళ్ళని, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇన్ ద ఏన్షియంట్ వరల్డ్, అప్పుడు కాలంలో మ్యాన్స్ ఐ వాజ్ కన్సిడర్డ్ ఈజ్ మోస్ట్ వాల్యుబుల్ పొజిషన్. మనిషి యొక్క కన్ను ఒక గొప్ప ప్రశస్తమైన ఆస్తిగా పరిగణించబడింది. కాబట్టి ఇప్పుడు పౌలు యొక్క విషయంలో ఆయన ఏమంటున్నాడంటే, నాకు మీ కన్నులు ఇవ్వడానికి, అంటే మీకు అత్యంత విలువైన దాన్ని నాకు ఇవ్వడానికి మీరు రెడీగా ఉన్నారు కదా అనేటటువంటి విషయం ఇక్కడ మాట్లాడతాడు. అది ఒక అండర్స్టాండింగ్, అంటే అది రియల్. రెండో విషయం ఇక్కడ మనం చూస్తే, మోస్ట్ ఏన్షియంట్ గ్రీక్స్, అంటే పాతకాలంలో ఉన్నటువంటి చాలామంది గ్రీకులు, దే కన్సిడర్డ్ డిసీజ్ అండ్ డిసెబిలిటీ టు బీ సైన్స్ ఆఫ్ డివైన్ డిస్ప్లెజర్ ఆర్ ఈవెన్ డిమానిక్ ఇన్ఫ్లుయెన్స్. అంటే ఈ యొక్క రోగాలు,
లేకుంటే ఈ వికలాంగులుగా ఉండడం, శరీర దౌర్బల్యాలు అనేటటువంటివి వాళ్ళ దృష్టిలో దేవుడు వీళ్ళ పట్ల సంతోషం లేడు, అందుకే దేవుడు ఇట్లాంటి శిక్షణ వీళ్ళకి వేసాడు అంటారు. కొంతమంది ఏమంటారంటే ఇది దెయ్యాల యొక్క ఇన్ఫ్లుయెన్స్, దెయ్యాలు ఈ విధంగా ప్రభావితం చేశాయి కాబట్టే ఈ మనిషికి ఇట్లా రోగం వచ్చిందని వాళ్ళు నమ్మేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో, అలాంటి కల్చర్లో ఈయన అక్కడికి వెళ్తాడు. అసలు వాళ్ళు ఇంకా ఏం చేసేవాళ్ళు తెలుసా అండి? వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, వాళ్ళు డిమానిక్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా వచ్చిందని నమ్మి ఇట్లాంటి వాళ్ళపైన ఫు అని ఊసేవాళ్ళు అనమాట, ఉమ్ము వేసేవాళ్ళు. అందుకే పౌలు ఏమన్నా అంటే, మీరు నన్ను తృణీకరింపలేదు అంటే అర్థం ఏంటంటే, మీరు నా మీద ఉమ్మి కూడా వేయలేదు అని చెప్తున్నాను ఇక్కడ. ఎందుకంటే పేగన్స్ యూజువల్లీ డిడ్ వెన్ దే సా సమ్వన్ దే థాట్ వాజ్ డిస్ఫిగర్డ్ బై డీమన్. వాళ్ళ ప్రకారంగా ఎవరైనా సరే ఈ విధంగా శరీర దౌర్బల్యం కలిగి ఉంటే వాళ్ళు దయ్యాల వల్ల ప్రభావితమయ్యారు, లేకుంటే దేవుడు వీళ్ళ పట్ల సంతోషంగా లేడు. సో ఇలాంటి ఇన్సిడెంట్ లూకా మనకు చెప్తున్నాడు. మీరు అపోస్తల కార్యం 27-28 అధ్యాయాలు మీరు కనుక చూస్తే, లాస్ట్కి ఒక ఐలాండ్కి వెళ్తారు వాళ్ళు. ఆ ఐలాండ్కి వెళ్ళినప్పుడు సడన్గా ఏం జరుగుతుంది, ఇక్కడ ఒక కట్టెలు ఏరుతూ ఉంటే ఒక పాము వచ్చి మన యొక్క అపోస్తలైనటువంటి పౌలు చేతికి అది రావడం చూసి వాళ్ళందరూ ఒక్కసారిగా వాళ్ళ యొక్క ఆలోచన మారిపోతుంది అన్నమాట. కానీ ఆ పాము చచ్చిపోయిన తర్వాత వాళ్ళ యొక్క ఆలోచన ఇంకొక విధంగా ఉంటుంది. కానీ ఇక్కడ శరీర దౌర్బల్యం ఉన్నప్పటికీ కూడా ఏమంటున్నారండి, ఇక్కడ మీరు తృణీకరింపలేదు, నా మీద ఉమ్మేయలేదు, నేను చెప్పిన సువార్త విషయంలో మీరు నిరాకరించలేదు. ఏమర్థమవుతుంది ఇక్కడ? శరీర దౌర్బల్యం ఉన్నప్పటికీ, వినండి ప్రజలారా, సువార్త ప్రకటించాడు ఇక్కడ. చూసారా, ఇది మామూలు రోగం కాదు. జ్వరం వస్తే చర్చిలు మానేసే వాళ్ళు ఉన్నారు, పంటి నొప్పి వస్తే చర్చిలు మానేసే వాళ్ళు ఉన్నారు, కడుపు నొప్పి వస్తే చర్చిలు మానేసే వాళ్ళు ఉన్నారు, చెవి నొప్పి వస్తే చర్చిలు మానేసే వాళ్ళు ఉన్నారు, కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటే చర్చిలు మానేసే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ పౌలు చూసారా అండి, ఇట్లా ఉన్నా సరే పరిచర్య విషయంలో ఆయన వాళ్ళకి సువార్తని చెప్పినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ సువార్తని వాళ్ళు అంగీకరించే ముందు వాళ్ళు పౌల్ని వాళ్ళు అంగీకరించినట్లుగా చూస్తున్నాం. ఇక్కడ వాళ్ళ యొక్క పరిచర్య కూడా ఇక్కడ మనం చూడవచ్చు, వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్ కూడా చూడవచ్చు. వాళ్ళు ఎట్లా చేశారండి? దేవుని దూత వలె, క్రీస్తు యేసు వలె నన్ను అంగీకరించారు. అంత స్థాయిలో, అంటే ఆయన దేవుని దూతగా చేయలేదు, క్రీస్తు యేసుగా చేయలేదు, అది చేసే విగ్రహారాధన అవుతుంది. వాళ్ళకి ఎంత రెస్పెక్ట్ ఇస్తారో అంత రెస్పెక్ట్ ఇక్కడ పౌలుకి ఇచ్చినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ పౌలు ఏమన్నాడంటే, మీ గురించి నాకు చింత ఉంది, బాధ ఉంది, దిగులు ఉంది, భయం వస్తుంది, మీరు నా కోసం ఎంత త్యాగం చేశారు, మీరు మీ కళ్ళు ఇవ్వడానికి కూడా రెడీ ఉన్నారు కదా, ఉండే కదా, మీరు వాక్యం విన్నారు కదా, మీరు వాక్యాన్ని అంగీకరించారు కదా, ఏమైపోయింది అది? నా గురించి మీరు చెప్పుకున్నారు కదా, ఇప్పుడు ఏదో వీరు ఫాల్స్ టీచర్స్ రాగానే వాళ్ళ మాటలు ఎట్లా నమ్ముతున్నారు మీరు? హౌ? వాళ్ళు మెస్మరైజింగ్గా మాట్లాడవచ్చు, మంచి మెలోడీ పెట్టి, దేవుడు నీ రోగములను తీసివేస్తాడు, నీ కష్టాలన్నీ తీసివేస్తా, అమ్మా నీకే చెప్తున్నాడు దేవుడు, సుగుణమ్మా నీ కష్టాలమ్మా రామ్మా అనగానే అట్లా వెళ్ళిపోతావు. కష్టాలు తీస్తాడు దేవుడు. కష్టాలు ఒకటే కాదు కదా, 24 గంటలు కష్టాలు అంటే అందరికీ కష్టాలు ఉంటాయి. నువ్వు యేసయ్య నమ్ముకున్నావు అంటే నమ్ముకోపోయినా ఉంటాయి. అసలు ఈ కష్టాలు ఉండడం ఒక రకంగా అంటే కోరుకోకూడదు ఎవరికి కూడా. 24/7 కష్టాలు ఉండవు, కొంత ఆనందం ఉంటుంది, కొన్ని కష్టాలు ఉంటాయి, ఒక్కొక్కరు వేరువేరుగా ఉంటాయి. బట్ వాస్తవం ఏంటంటే కష్టాలలోనే క్రీస్తుని ఎక్కువగా అనుభవించడానికి అవకాశాలు ఉంటాయి. ఎవ్రీ డిస్కంఫర్టబుల్ సిచ్యువేషన్ ఈజ్ అన్ ఆపర్చునిటీ టు ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ గాడ్. ప్రతి ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో దేవుళ్ళు ఎదగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. చెప్పాలంటే మోస్ట్ పీపుల్ ఆర్ fallen away from faith because of the comfortable zone in their lives. మీరు కనుక సర్వే చేస్తే కూడా ఎక్కువ మంది పాపాత్ములు ఎక్కడున్నారు తెలుసా అండి? బాగా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళే ఎక్కువ పాపాల్లో పడేటటువంటి వాళ్ళుగా ఉన్నారు.
ఒక రకంగా అంటే కష్టాలు కూడా దేవుణ్ణి దూషించడానికి అవకాశాలు ఉన్నాయి యోబు యొక్క భార్యలాగా. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ కష్టాల్లో దేవుణ్ణి మనం ఎక్స్పీరియన్స్ అవ్వడానికి ఒక అవకాశం అన్నమాట. దేవుని యొక్క శక్తిని మనం ఎక్స్పీరియన్స్ అవ్వడానికి ఒక ఆపర్చునిటీ. సో ద చాయిస్ ఈజ్ యువర్స్ అశోక్, నీకే ఆ చాయిస్ ఉంది, ఇంకెవరికి లేదు. సో యూ హ్యావ్ టు ఆన్స్, ప్రభువా 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 నా బైక్ ప్రభువా అని దేవుణ్ణి రోజు అడగాలి, వదలొద్దు దేవుణ్ణి. అట్లన్నా దేవుడితో మనం దగ్గర అయిపోతాం మనం కదా. కానీ ఎవరైనా ఒక ఎమ్మెల్యే నేను ఇస్తారా భయ్యా అని కనుక ప్రామిస్ చేస్తే రోజు వెళ్ళి కూర్చుంటాం లేదా ఎమ్మెల్యే దగ్గర, సార్ మీరు చెప్పారు కదా. మనం వెళ్ళిన తర్వాత వాడు ఎమ్మెల్యే వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే కూడా వెళ్తాం, సార్ చెప్పాడు కదా. కాబట్టి ఎమ్మెల్యే రెస్పాండ్ అయ్యేదాకా రోజు వెళ్తూనే ఉంటాం మనం, కానీ దేవుడి దగ్గరికి వెళ్ళాం. ఇక్కడ అంటున్నాడు మీ ధన్యత ఏమైంది. 16వ వచనం అనేది చాలా ఇంపార్టెంట్, చూడండి ఇంపార్టెంట్. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. 16th verse. దిస్ ఇస్ ఇంపార్టెంట్ బిట్వీన్ బిలీవర్స్, బిట్వీన్ స్పౌసెస్, బిట్వీన్ ఎనీ అదర్ రిలేషన్షిప్. ఏమన్నాడు ఇక్కడ, నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా. నేను మీతో సత్యం మాట్లాడినంత మాత్రాన నన్ను మీరు శత్రువుగా చూస్తారా. పై పై మాటలు, ఈ యొక్క మునగ చెట్టు ఎక్కించే మాటలు చెప్తే మీకు మంచిగా ఉంటుందా, మీరు నాశనం అయిపోతున్నారని మీకు తెలియదా. నెక్స్ట్ అదే మాట్లాడతాడు ఆయన. ఇక్కడ ఏమన్నాడంటే నేను మీకు నిజం చెప్తే మీకు శత్రువు అయ్యానా నేను అంటున్నాడు ఇక్కడ. జాన్ బ్రౌన్ అనేటటువంటి ఒక స్కాటిష్ మ్యాన్ ఈ విధంగా రాశాడు, హ్యాపీ ఈజ్ దట్ క్రిస్టియన్ సొసైటీ వెన్ ద మినిస్టర్ లవ్స్ హిస్ పీపుల్ అండ్ పీపుల్ లవ్ దేర్ మినిస్టర్ ఫర్ ద ట్రూత్ సేక్. సత్యం కోసం అంటే ఎప్పుడైతే ఒక నిజంగా క్రైస్తవ్యం అనేటటువంటిది సంతోషదాయకంగా ఎప్పుడు ఉంటుందంటే సత్యం విషయంలో ఒక కాపరి ప్రజలను ప్రేమించినప్పుడు, ప్రజలు కాపరిని ప్రేమించినప్పుడు దేనికోసం, సత్యం కోసం. మిగతాది ఏది కూడా కాదు పాయింట్ ఇక్కడ. అంటే దాని అర్థం ఏంటంటే దయచేసి వినండి, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కోట్. లవ్ డస్ నాట్ అవాయిడ్ డిఫికల్ట్ ట్రూత్. సమ్టైమ్స్ టెల్లింగ్ ద ట్రూత్ ఈస్ ద మోస్ట్ లవింగ్ థింగ్ అ పాస్టర్ ఆర్ ఎనీ అదర్ బిలీవర్ కెన్ డూ. అర్థమవుతుందా. ఏమన్నాడంటే ప్రేమ అనేటటువంటిది కష్టమైన సత్యాన్ని చెప్పకుండా వదలదు. ఇది చెప్తే ఎక్కడ ఈ వ్యక్తి ఇబ్బంది పడతాడో అని సత్యం చెప్పకుండా ఉండరు, సత్యం చెప్తారు. ఆయన ఏమన్నాడంటే ద మోస్ట్ లవింగ్ థింగ్, అసలు ప్రేమించడంలో ఒకానొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే సత్యం చెప్పడమే. ఒక విశ్వాసిగా నీ తోటి విశ్వాసికి నువ్వు సత్యం మాట్లాడుతున్నావా. దీనివల్ల వాళ్ళు ఇబ్బంది పడతారని తెలిసి, వాళ్ళకి బాధ ఉంటుందని తెలిసినా నువ్వు సత్యం మాట్లాడుతున్నావా. ఇంపార్టెంట్ అది. పూత పూయడం అనేటటువంటిది యూస్లెస్. అర్థమవుతుందా అండి. పగవాడు లెక్కలేనన్ని ముద్దులు పెడతాడంట. ఆ యొక్క పదజాలం చూడండి, లెక్కలేనన్ని ముద్దులు. ఒక్క ముద్దు కూడా కాదు, ముద్దులు పెట్టే యూదా లాంటి వాళ్ళు నమ్మొద్దు దయచేసి. ముద్దుల్లో ఎక్కువగా మనకి లేదు. కానీ స్నేహితుడు మేలు కోరి గాయము చేయును. సీ దట్. అంటే ఈ గాయం అనేటటువంటిది దురుసుగా కాదు, సత్యం చెప్పడం వల్ల వచ్చినటువంటి గాయం. కానీ దురుసుగా చెప్తే నీ సమస్య. చెప్పడం నేర్చుకోవాలి మనం, కమ్యూనికేషన్ నేర్చుకోవాలి, ఎప్పుడు చెప్పాలో నేర్చుకోవాలి, ఎలా చెప్పాలో నేర్చుకోవాలి, ఎంత చెప్పాలో నేర్చుకోవాలి. ఇవి నేర్చుకోకపోతే మళ్ళీ ఫెయిల్ అయిపోతాం. మళ్ళీ దానివల్ల ఏం ప్రయోజనం లేదు. భాగస్వాముల మధ్యలో, విశ్వాసుల మధ్యలో, పాస్టర్ విశ్వాసుల మధ్యలో కూడా ఇవి చాలా ఇంపార్టెంట్. బట్ ద మెయిన్ పాయింట్ ఏంటంటే సత్యం చెప్పాలి. ఈ సత్యం చెప్పడం వల్ల నువ్వు అవాయిడ్ చేస్తున్నావు నీ పాస్టర్ని, నువ్వు నష్టపోతున్నావు అని అర్థం. మీరు సామెతల గ్రంథం చదవండి. ఎవరైతే ఈ యొక్క కరెక్షన్ని తృణీకరిస్తారో వాళ్ళు ఎంత పోగొట్టుకుంటున్నారో సామెతల్లో మనకు కనిపిస్తుంది. 11వ అధ్యాయం నుంచి 22 వరకు చదవండి మీరు. ఈ ఆల్ చాప్టర్స్ స్పీకింగ్ అబౌట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కరెక్షన్. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు తెలుసా అండి. మొదటిగా ఏమంటున్నాడు ఇక్కడ, మీ పట్ల నాకు బాధ వేస్తుంది అంటున్నాడు. రెండోది ఏమంటున్నాడు ఇక్కడ, నేను నిజమాడినందున మీకు నేను శత్రువునయ్యానా.
మీరు ఎంత ప్రేమిస్తున్నారు, ఎంత ప్రేమించారో చెప్తున్నాడు ఇక్కడ. కానీ మీ ప్రేమించారు కాబట్టి నేను మీకు పూత పూయలేనని చెప్తున్నాడు ఇక్కడ. కొన్నిసార్లు పాస్టర్లు ఏం చేస్తారండి, కొన్ని సంఘాల్లో ఇది చాలా దయనీయమైన పరిస్థితి. కానుకలు ఎక్కువ వచ్చే సంఘాల్లో ఉన్నటువంటి ఒకనొక టెంప్టేషన్ ఏంటి తెలుసా అండి ఇక్కడ? ఏంటది? వాళ్ళు ఏమైనా అనుకుంటారని, లేకుంటే వాళ్ళు వెళ్ళిపోతారని సత్యం మాట్లాడు పాస్టర్. వాళ్ళ కానుకల కోసం ఉంటే ఫ్యూచర్లో అయ్యే పాస్టర్ గురించి చెప్తున్నా నేను, బిజినెస్ చేసుకోవడం చాలా బెటర్. ఇంకా చెప్పాలంటే ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు బిజినెస్లో. పాస్టర్గా నో. ఇది కేవలం పాస్టర్ బాధ్యత అనుకుంటున్నారా? బిలీవర్స్ బాధ్యత కూడా. అంటున్నావా సుమన్? ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ యాజ్ అ బిలీవర్, బికాజ్ ఇట్ ఈస్ సెడ్ ఆల్మోస్ట్ మోర్ దెన్ 50 times ఇన్ ద న్యూ టెస్టమెంట్. నూతన నిబంధనలో 50 సార్లు కంటే ఎక్కువగా ఒక విశ్వాసి ఇంకో విశ్వాసిని స్థిరపరచాలి, బలపరచాలి, ఓర్చుకోవాలి, బుద్ధి చెప్పాలనేటటువంటి మాటలు ఉన్నాయి. నాకేముంది, నా మాట ఎవరు వింటారు అనొద్దు. ప్రేయర్ చేసుకో. నీకు ఒక వ్యక్తి విషయంలో నీకు ఏదైనా అనిపించినప్పుడు, బ్రదర్ నేను నీతో మాట్లాడాలనుకుంటున్నా, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ అన్ ఆపర్చునిటీ అని ప్రేయర్ చేయి. దేవుడు నీకు సహాయం చేస్తాడు, ధైర్యం ఇస్తాడు, కాన్ఫిడెన్స్ ఇస్తాడు. అండ్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబుల్. అమ్మో వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అనుకుంటే నీకు ప్రేమ లేదని అర్థం. సింపుల్గా ఇంకా భయం నీలో ఉందంటే యు ఆర్ నాట్ విల్లింగ్ టు ఫుల్ఫిల్ ద రెస్పాన్సిబిలిటీ యాజ్ అ బిలీవర్ ఇన్ ద లార్డ్. నువ్వు క్రీస్తు యొక్క విశ్వాసిగా, క్రీస్తు శరీరంలో ఒక కీలకమైన సభ్యుడిగా ఉండడానికి ఇష్టపడడం లేదు. నువ్వు నాకెందుకులే అని ఉదాసీనత ఉండకూడదు. మనం ఒక వ్యక్తి నువ్వు గమనించినప్పుడు నీ యొక్క పరిధిలో ఆ వ్యక్తిని నువ్వు ప్రభావితం చేసే వ్యక్తిగా ఉండాలి. దానికి నువ్వేం చేయాలి? ప్రేయర్ చేయండి, అవకాశం కోసం వెతకండి, ఆపర్చునిటీ అడగండి, నీ హృదయంలో ఉన్న బాధని వ్యక్తపరచండి. బట్ ఇక్కడ ముఖ్యంగా పాస్టర్గా నేను ఆ పని చేయాలి. ఇట్లా చేసినప్పుడు కొంతమంది సంఘం నుంచి వెళ్ళిపోవచ్చు, అయినా చేయాలి. అర్థమవుతుందని? ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ముఖ్యంగా ఇక్కడ ఈ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో, ఇది సువార్త యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాడు. సువార్త కల్తీ అయిపోయినటువంటి పరిస్థితుల్లో మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనకు ఆ సమస్య లేదు, దేవుడి దయ వలన, దేవుని కృప వలన. అప్పటి కాలంలో ఈ యొక్క టెక్నాలజీ లేదు. సో ఎవరు వచ్చి ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారనేటువంటిది చాలా ట్రాక్ చేయడం కొంచెం కష్టమవుతుండేనేమో. ఎందుకంటే వీళ్ళు ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళేవాళ్ళు. అక్కడ ఉన్నప్పటికి కూడా ఈ దొంగ బోధకులు వాళ్ళు చాలా మెస్మరైజింగ్గా మాట్లాడేవాళ్ళు. వాస్తవానికి మన దగ్గర సటిల్గా ఉంది. ఏంటది? యూట్యూబ్ వీడియోస్. కేర్ఫుల్. మీ ఇంటికి వస్తారు కొంతమంది, కేర్ఫుల్. డిస్కస్ చేయండి, చెప్పండి, ఓకేనా? నెక్స్ట్ లాస్ట్ది కూడా చాలా ఇంపార్టెంట్. క్రీస్తు యొక్క స్వారూప్యత కలిగిన కుమారుడిగా నువ్వు అవ్వాలి. దట్ ఈస్ ద గోల్. నువ్వు కుమారుడివే, కానీ ఆ స్వారూప్యత మళ్ళా పోయిందేమో అనేటటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాం. చూడండి 19వ వచనంలో వాస్తవానికి ఈ దొంగ బోధకుల గురించి కూడా మాట్లాడుతున్నాడు. 17వ వచనంలో, అది మీకు చెప్పలేదు కదా నేను. ఏమన్నాడు? వారు మీ మేలు కోరి మిమ్మును ఆసక్తితో వెంటాడువారు కారు. దొంగ బోధకుల యొక్క నేచర్ ఇది. వారికి మీ యొక్క మేలు విషయంలో ఆసక్తి లేదు. మీరు మిమ్మల్ని జలగలాగా మీ దగ్గర ఉన్నదంతా పీల్చి. ఇప్పుడు డాక్టర్స్కి వీళ్ళకి తేడా లేదండి. అంటే డాక్టర్స్ అంటే కొంతమంది దొంగ డాక్టర్స్కి, కొన్ని దొంగ హాస్పిటల్స్కి, ఈ దొంగ పాస్టర్స్కి తేడా లేదు. నువ్వు ఎంత పేదవాడవైనా సరే నీ పట్ల కనికరం ఉండదు. నీ దగ్గర ఉన్నదంతా పీల్చిన తర్వాత అప్పుడు నిన్ను వదిలేస్తారు. అప్పటి వరకు నిన్ను చాలా వెంటబడతారు, నీకు చాలా విషయాలు చెప్తారు. ఇదే విషయాన్ని అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 28, 29 విషయాల్లో మాట్లాడతారు. అక్కడ ఏమని ఉందంటే వాళ్ళు మందను కనికరింపరు. వాళ్ళ మాటలు చాలా స్వీట్గా ఉంటాయి, కానీ లోపల కనికరం ఉండదు. అరే వీడు ఎట్లిస్తాడు పాపం అనేటటువంటిది ఉండదు. నువ్వు ఇవ్వు. డబ్బు దగ్గరే ఉంటుంది వీళ్ళ కథ అంతా. ఒక్క ఆఫరింగ్స్ తీసేయండి, ఆఫరింగ్స్ని బ్యాన్ చేయండి, పెద్ద పెద్ద సంఘాలన్నీ ఆగిపోతాయి.
కాబట్టి వీళ్ళు మందని కనికరింపరు, స్మార్ట్గా మాట్లాడతారు, ప్రేమ ఉన్నట్లుగానే ఉంటారు. లేకుంటే ఎట్లుంటాం చెప్పండి వాళ్ళతో మనం? మేలు కోరరు ఇక్కడ. అంతేకాకుండా ఏం చేస్తున్నారు? మీరే తమ్ముని వెంటాడవలనని మిమ్మల్ని బయటికి త్రోసివేయకూర్చున్నారు. అంటే మిమ్మల్ని ఒక మ్యానిపులేషన్ చేసి వాళ్ళ చుట్టూ తిరిగేటట్లుగా చేసుకుంటారు వీళ్ళు. అంటే ఏదో ఆశ చూపిస్తారు, ఏదో చేస్తారు వాళ్ళు, ఒక ఆశ చూపిస్తారు మీకు. దాని ప్రకారంగా మీరు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు చూడండి 12వ వచనంలో ఏమన్నాడు? సహోదరులారా అన్నాడు కదా. 19వ వచనంలో ఏమంటున్నాడు ఇక్కడ? నా పిల్లలారా. వావ్, ఇది పాస్టర్ హృదయం ఎట్లుండాలి. ఈ యొక్క సంఘంలో మీరు ఎంత ముసలి వాళ్ళైనా నా పిల్లలు. ఆత్మీయంగా ఒక రకంగా పిల్లల లాంటి పరిస్థితి, అంటే పిల్లల్ని చూసినట్లుగా చూసే వైఖరిని ఒక పాస్టర్ కలిగి ఉండాలి. అంటే ఒక్కొక్క సంబంధం గురించి ఇచ్చాడు. కేవలం పిల్లలు లాగానే కాకుండా మీరు 1 తిమోతి 5వ అధ్యాయంకి వస్తే తండ్రిలాగా, 1 తిమోతి 5వ అధ్యాయం 1-2 వచనాలు మీరు చూస్తే తల్లిలాగా, అలాగే సహోదరి సహోదరులాగా ఒక కుటుంబ సభ్యులుగా పరిగణించాలి. బట్ ఇక్కడ ఇచ్చిన అనాలిజీ ఏంటంటే పిల్లలు ఆత్మీయంగా మీరు తప్పిపోతున్నప్పుడు మీ పట్ల కలిగి ఉండాల్సినటువంటి వైఖరి ఇక్కడ మాట్లాడుతున్నాడు. అంటే పిల్లలుగా పరిగణించాలి ఒక పాస్టర్. ఇక్కడ ఆ తండ్రి లాంటి హృదయాన్ని కలిగి ఉండాలి. ఆత్మీయంగా మీరు ఎలా ఎదుగుతున్నారు అనేటటువంటి విషయాల్లో మిమ్మల్ని చూస్తుండాలి, పర్యవేక్షిస్తుండాలి. కాబట్టి మీరు అవకాశం ఇవ్వాలి. మీరు అవకాశం ఇవ్వకుండా నేను ఎట్లా పర్యవేక్షిస్తా మీరే చెప్పండి. ఇఫ్ యు ఆర్ నాట్ ఓపెన్ ఐ కెనాట్ హెల్ప్ యూ. దేవుడు కూడా ఈ విషయంలో నన్ను లెక్క అడగడు. అందుకే హెబ్రీ పత్రిక 13-17 ఏమని తెలుసా అండి? ఏమనుంది? మీ పైన నాయకులుగా ఉన్నవారు మీ ఆత్మల్ని కాయిస్తున్నారు కాబట్టి వాళ్ళు దుఃఖంతో ఆ పని చేయకుండా వాళ్ళు మీరేం చేయాలి? మీ నాయకులకి మీరు లోబడి ఉండాలి అని చెప్తున్నాను ఇక్కడ. మీరు నాయకులకి లోబడకుండా, నాయకులకి మీరు మీ యొక్క కౌన్సిలింగ్ సహాయాన్ని మీరు తీసుకోకుండా మీరే హోల్డ్ చేసుకుంటే ఒక నాయకుడు దాని విషయంలో బాధ్యుడు కాడు. ఒక పరిమితి వరకే మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు. ఎట్లా? ఈ వాక్యం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా, అంతే. కానీ మీరు ఓపెన్ అవ్వాలి. మీరు పిల్లల్లాగా మీరు ఓపెన్ అవ్వాలి. అప్పుడే మీకు సహాయం దొరుకుతుంది. అలానే ఇది కేవలం ఒక నాయకుడి దగ్గర మీరు ఓపెన్ అవ్వాలని లేదు, తోటి విశ్వాసుల దగ్గర కూడా మీరు ఓపెన్ అవ్వాలి. మ్యూచువల్ హెల్ప్ అనేటటువంటి జరుగుతుంది. కాబట్టి ఇక్కడ పౌలు చూడండి, అవివేకులారా అని మాట్లాడాడు, సహోదరులారా అన్నాడు, ఇప్పుడు ఏమన్నాడు? పిల్లలారా అంటున్నాడు. ఆయన ఏదో ఒక వాదన, ఒక ఆర్గ్యుమెంట్ చేసి నాకు తెలుసురా మొత్తం, ఇక్కడ ఏం తెలియదు మీకు అని కాదు. ఇక్కడ వాళ్ళు మళ్ళా సత్యం తెలుసుకోవాలి. అందుకే అంటున్నాడు ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ద అల్టిమేట్ గోల్. క్రీస్తు స్వరూపం మీ అందేర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. అంటే ఇది ప్రసవ వేదనతో ఒక పిల్లవాడు జన్మించేటప్పుడు దేవుడు మన ప్రార్థనలన్నీ ఆలకించి ఆయన కృపలో శ్వేతకి స్వర్ణకి మంచిగా వాళ్ళు బేబీస్కి జన్మనివ్వడానికి దేవుడు సహాయం చేశాడు. కానీ ఒక స్త్రీ ఒక నార్మల్ డెలివరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ యొక్క ప్రసవ వేదన ఎంత, ఒక బేబీకి బర్త్ ఇవ్వాలంటే ఎంత దయనీయమైనటువంటి పరిస్థితి అండి. కొన్ని దేశాల్లో ఆ డెలివరీ సమయంలో ఖచ్చితంగా భర్తను కూడా రూమ్లో పెడతారంట ఆ బాధని తెలుసుకోవడానికి. మన భారతదేశంలో అలాంటి పరిస్థితి లేదు. సో ఇక్కడ మనం చూస్తే ఆ ప్రసవ వేదన ఇప్పుడు ఈయన కలిగి ఉన్నాడు. అంటే వాళ్ళ ఆత్మీయంగా పుట్టాలని, ఆల్రెడీ పుట్టిన వాళ్ళు మళ్ళీ తిరిగి పుట్టాలని, ఇంకో రకంగా అంటే వాళ్ళు రక్షణ పోయారని కాదు, కానీ వాళ్ళు మళ్ళీ క్రీస్తు యొక్క స్వరూపంలోకి ఎదగాలనేటటువంటి విషయంలో వాళ్ళు మళ్ళీ తప్పిపోకుండా ఉండాలని, ఆ యొక్క కృపలో ఎదగాలనేసి ఆయన ఎంత వేదన పడుతున్నాడో ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇది నాకు ఉండాలి,
దయచేసి నా కోసం మీరు ప్రేయర్ చేయండి. ఈ ప్రసవ వేదన ఈయనకుంది. మీరు చూడండి, కొలస్సీ పత్రిక 1వ అధ్యాయంలో కూడా ఈ యొక్క మాటలు మనం చూస్తాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, మేబీ అది కూడా మనం తొందరలోనే ధ్యానించాలి. చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం. ఆయన ఏమంటున్నాడంటే ఇక్కడ 28వ వచనంలో, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి, ఇది స్వరూపం ఏర్పడడానికి అన్నప్పుడు ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానంతో మేము ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుష్యునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము అంటున్నాడు. ఇక్కడ సంపూర్ణతలోకి రావాలని, క్రీస్తు స్వారూప్యం ఏర్పడాలని నాకు మళ్ళా ప్రసవ వేదన కలుగుతుంది అంటున్నాడు. ఇక్కడ ఏమన్నాడు తెలుసా అండి? ఎంత బాధ ఉందో ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ 1వ అధ్యాయం నుంచి ఇక్కడ వరకు చూస్తే చూడండి, ఒక సింపుల్గా యేసుక్రీస్తు తప్ప ఇక వేరే మనం ఏది యాడ్ చేసినా అది ఎంత భయంకరమైనదో మనకి ఇక్కడ కనిపిస్తుంది. 1వ అధ్యాయంలో శాపగ్రస్తులు అవును కాక అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ నాకు ప్రసవ వేదన కలుగుతుంది మీకు ఈ సత్యం మరలా ఎక్స్ప్లెయిన్ చేయాలనేటటువంటి విషయంలో. అంటే యేసుక్రీస్తుని మాత్రమే విశ్వసించాలి రక్షణ కోసం అనేటటువంటి సత్యం ఎంత ప్రాముఖ్యమైనదో ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు ఉద్దేశించినటువంటి సున్నతి మీరు కలిపితేనే చాలా శాపగ్రస్తులు అయిపోతారు. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞల్ని, అబద్ధం ఆడకూడదు, ప్రేమించాలనేటువంటి కలిపితేనే మీరు శాపగ్రస్తులు అయిపోతారు. రక్షణ కోసం మనం ఏం కలపకూడదు. అందుకే టీనేజర్స్, యూత్, రక్షణ పొందిన వాళ్ళారా, గోల్డెన్ ఆపర్చునిటీ మీకు ఏంటి? మీరు రక్షణ పొందాలంటే యేసయ్య పాదాలు పట్టుకుంటే చాలు. జస్ట్ క్లింగ్ ఆన్ హిస్ నీస్. ఆయన పాదాలను పట్టుకొని, అయ్యా నన్ను కనికరించు, నన్ను కనికరించు, నా పాపాలు క్షమించు. ఆయన మీద పడితే నీ స్థానంలో నీకు బదులుగా మరణించిన ఆయన నీ యొక్క పాపాన్ని, శాపాన్ని తీసివేయడానికి రెడీగా ఉన్నాడు. జాన్ న్యూటన్ గారు మీ అందరికి తెలుసు కదా. ఆయన ఈ మాట మాట్లాడతారు. Newton knew a great deal about slavery because he had been a slave trader before he committed his life to Christ. ఆయన ఒక బానిసగా ఉండి దేవుణ్ణి నమ్ముకున్నాడు. అప్పటి నుంచి ఆయన బానిసగా లేడు. అయితే నేను బానిసను కాదు, నేను ఆయన కుమారుణ్ణి, నేను ఆయన పోలికలు ఎదగాలనేటటువంటి ఒక ఆలోచన కోసం ఈయన ఒక వచనాన్ని ఎప్పుడు తన యొక్క దగ్గర పెట్టుకుంటాడనమాట. ఏంటి తెలుసా అండి? అది ద్వితీయోపదేశకాండం 15:15. ఒకసారి చదవండి. ద్వితీయోపదేశకాండం 15:15. అది ఉందా? ఇక్కడ ఏమని ఉంటుందంటే, thou shalt remember that thou wast a bond man or a slave in the land of Egypt, and the Lord thy God redeemed thee. 9వ వచనం లేకుంటే 15వ వచనం మిస్పెల్ అయింది. 15:15 or 15:9. ఓకే, ఆ తర్వాత మీరు చూసుకోండి. ఇక్కడ పాయింట్ ఏంటంటే, నేను ఒకప్పుడు ఐగుప్తులో బానిసగా ఉన్నాను, కానీ యెహోవా, దేవుడైన యెహోవా, నీ దేవుడైన యెహోవా నిన్ను విమోచించాడు అనే వాక్యం ఎప్పుడు ఆయన యొక్క వాల్ పైన పెట్టుకుంటాడు అనమాట. ఎందుకంటే నేను ఇప్పుడు బానిసను కాదు, ఆయన కుమారుణ్ణి అనేటటువంటి సత్యాన్ని ఆయన తెలుసుకోవడానికి. కాబట్టి ఈ విషయాలన్నీ చెప్పి ఆయన ఏమంటున్నాడంటే 20వ వచనంలో ఏమంటున్నాడు? ఇక్కడ మిమ్మును గూర్చి ఎటు తోచకై ఉన్నాను, నేను ఇప్పుడే మీ మధ్యకు వచ్చి మరి ఒక విధంగా మీతో మాట్లాడవచ్చున్నాను. నాకు ఇప్పుడు ఈ విషయంలో చాలా గందరగోళం అనిపిస్తుంది. ఐ వాంట్ టు టాక్ టు యూ అని ఒక అనాలజీ చెప్తాడు. అది నెక్స్ట్ వీక్ మనం చూడబోతున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ యొక్క సమయంలో మీకు వందనాలు చెల్లిస్తున్నాం. గలతీయులు సంఘం తప్పుడు సువార్తలో వాళ్ళు వెళ్తున్నప్పుడు ఎలాంటి విధానాలతో పౌలు వాళ్ళని పరిష్కరిస్తున్నాడో మేము గమనిస్తున్నాం. ముఖ్యంగా వారి పట్ల ఆయన కలిగి ఉన్న అమితమైన ప్రేమ,
ఆకాంక్ష, భారం, వీటన్నిటిని బట్టి వందనాలు. అవి విశ్వాసులుగా కూడా ఒకరి పట్ల ఒకరు కలిగి ఉండడానికి మీరు సహాయం చేయమని, ముఖ్యంగా ప్రజలకు సత్యం మాట్లాడే విషయంలో ధైర్యంగా ఉండడానికి మీరు కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో యొక్క ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. బ్రదర్ సారీ, నేను టైం అస్సలు చూసుకోవాలి ఈరోజు, నన్ను మీరు క్షమించాలి. ఫస్ట్ టైం. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ప్రాక్టికల్గా చాలా ఈరోజు మనం నేర్చుకున్నామని అనుకుంటున్నా. బహుశా మీరందరూ కూడా చాలా విషయాలు నేర్చుకొని ఉండొచ్చు. సరే, ఒక మాటను చదివి మనం ప్రభు వాళ్ళ కార్యక్రమంలోనికి వెళ్దాము. ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయంలో 10వ వచనం ఈ రీతిగా ఉంటుంది. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనంలో, ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు అని యేసుక్రీస్తు గురించి ఈ మాటని చెప్పడం మనం చూస్తామన్నమాట. నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశంలోనూ, ఆయా భాషలు మాట్లాడు వారిలోనూ, ప్రతి ప్రజల్లోనూ, ప్రతి జనములోనూ దేవుని కొరకు మనుష్యులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి గనుక వారు భూలోకమందు ఏలుదురని క్రొత్త పాట పాడుదురు. ఈ సమయంలో మనము ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని తలంచుకుంటూ, మన పాపముల నిమిత్తము యేసు ప్రభుల వారు ఆ సిలువలో ఆయన యొక్క శరీరాన్ని